హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. మా స్వామి శబరిమల వెళ్తున్నాడని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. బుధవారం రోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు కాబట్టి అదే రోజు నైట్ నేను అంటే ఉదయం అయితే కుదరలేదనమాట. సాయంత్రం పూట అయితే స్వామికి పొంగళ్ళు అయితే పెట్టాను. ప్రసాదం కూడా పెట్టేసి మా స్వామి పీఠం దగ్గర పెట్టమని ఇచ్చేసాను అనమాట. అలాగే కొంత అయితే మళ్ళీ ఇంట్లో కూడా తీసి పెడుతున్నాననమాట. ఇంట్లో పటాలున్నాయి గదా! అక్కడికి గూడా. అయ్యప్ప స్వామి బుధవారం రోజేందంటే కొబ్బరికాయ అయినా కొట్టాలి, లేదా పొంగళ్ళైనా పెట్టాలనమాట. నేను మా స్వామి మాల వేసిన కాడ్నించి ఎప్పుడు గూడా ఈ పొంగళ్ళైతే పెట్టలేదు. కొండకు వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం కొంతమందైతే పొంగళ్ళైతే ఫైనల్ రోజైతే పెడతారు. కాకపోతే ప్రతి బుధవారం కొంతమందైతే పెడతారనమాట. అలాంటిది నాకైతే కుదరలేదు. మొత్తానికి ఈ రోజైతే కుదిరింది. కనీసం గురువారం రోజు మాల వేసుకునే స్వామి ఇరుముడితోటి కొండకి వెళ్తున్నాడు గదా! కనీసం ఈ రోజన్నా స్వామికి వెళ్ళొచ్చిన తర్వాత గాదు, ఈ రోజైనా పొంగళ్ళు పెట్టాలని నేను బుధవారం కలిసొచ్చింది కాబట్టి పొంగళ్ళైతే పెట్టేసి స్వామికైతే ఇచ్చేసాననమాట. ఇక్కడైతే నా టమాటాలు, అలాగే ఈ పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసి ఇలా ఇగురు కూర అయితే చేశాను. రేపు ఉదయం అయితే ఇక ఏదైనా కూరలు చేసుకోవచ్చులే. నైట్ చేసినా కూడా తెల్లవారికి మిగిలిపోయినా కూడా అవి బాగుండవు కదా. అంటే తెల్లారి 10 గంటల లోపు అయితే బాగానే ఉంటాయి. తర్వాత బాగుండవని కొద్దిగా టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి అలా ఉప్పు, కారం వేసేసి వెనిపేసాననమాట. ఇక నా వంట పని కూడా అయిపోయింది. ఇక స్వామి అయితే పీఠం దగ్గరికి అయితే ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళాడు. ఇక మిగతా కొంత ప్రసాదం అయితే నేను ఇంట్లో మా పటాల దగ్గర అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా స్వామి వచ్చేసరికి నేనే పూజ అయితే చేశాను. ఫైనల్గా ఇలా ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేశాను. పూజ స్వామికి కూడా ప్రసాదం పెట్టేసి ఇలా ఫైనల్గా హారతి అయితే ఇచ్చాను. ఇలా ఇప్పుడైతే చాలా వర్క్ అయితే ఉందన్నమాట. నైట్ మేము పడుకునేసరికి నైటు 1 గంట అయింది. అంటే స్వామి రేపు ఇరుముడితోటి గురువారం అంటే డిసెంబర్ 12వ తారీఖు గురువారం రోజైతే స్వామి ఇరుముడు 7 గంటలకైతే కడతారనమాట. ఉదయం 7 గంటలకి. నైటు 8, 9 లోపు అయితే బస్కి అయితే వెళ్తున్నారనమాట. ప్రతి 2 సంవత్సరాలుగా మేమైతే వెళ్తున్నాము. ఈ సంవత్సరం అయితే మేమైతే వెళ్ళట్లేదనమాట. ఇక్కడైతే మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇదిగండి స్వామి అయితే ఇక్కడ కొబ్బరికాయలు అంటే ఇరుముడు కాయలు నెయ్యి పోసుకొని తీసుకువెళ్తారు కదా, ఆ కాయలైతే ఇలా రుద్దుతూ ఉన్నాడు. అసలు ఎలా రుద్దుతారు నీట్గా గుండ్రంగా రావాలి కదా ఈ కొబ్బరికాయలు, నెయ్యి పోసే కాయలు. ఎలా రుద్దుతారో ఏమో అనుకుంటుండేదాన్ని. అంటే పైన ఉన్న ఈ పీచు మొత్తం వలిసిన తర్వాత మొత్తం ఇలా ఈ గరుకు పేపర్ తోటి అయితే ఇలా సింపుల్గా అయితే రుద్దేశాడనమాట. అంటే గరుకు పేపర్ ఉంటుంది కదా, వాటితోటైతే సింపుల్గా రుద్దేస్తే ఇదిగండి నున్నగా ఇలా వచ్చేసి ఆ పైన ఉన్న పీచు మొత్తం రుద్దేసిన తర్వాత నున్నగా వస్తాయి కదా, అప్పుడైతే నువ్వుల నూనె అయితే కొబ్బరికాయ మొత్తానికి ఇలా రుద్దిన తర్వాత చూడండి ఇలా నున్నగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే పసుపు అయితే ఇలా పూసుకొని తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాం అనమాట. అక్కడికి అంటే ఇరుముడికి కొన్ని కాయలు అంటే నెయ్యి పోస్తారు కదా, కొన్ని కాయలు మొత్తం ఒక 10 కాయలు అయితే రెడీ చేసుకున్నాము. ఆ నెయ్యి పోసే కొబ్బరికాయలు అయితే అంటే స్వామి కొండపైన కొట్టే కాయలు అయితే ఒక 4 అయితే తీసుకున్నాడు. అలాగే నార్మల్ కాయలు అయితే ఒక 5, 6 అయితే తీసుకున్నాడు అనమాట. కొన్ని టెంపుల్స్ కాడ కొట్టాల్సినవి, కొన్ని అయితే ఇంటి ముందు, అలాగే పీఠం దగ్గర, మా రామాలయం కాడ కొన్ని, అలా మళ్ళీ శివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని, ఇక నా టెంపుల్ దగ్గర ఎక్కడైనా కొట్టాలనుకున్నప్పుడు కొన్ని కాయలు మొత్తం ఒక 10 పైనే అంటే 10 దాకా కాయలు అయితే తీసుకున్నాడు. ఇప్పుడైతే ఇదిగండి పసుపు కుంకుమ రాసిన తర్వాత ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇవి స్వామి కొండపైకి తీసుకెళ్ళి ఇరుముళ్ళే వేసే కాయలు అనమాట. ఇలా రెడీ చేసుకుంటారు. ఇరుముళ్ళే వేసుకునే కాయలు ఇలా నున్నగా పీస్ అనేది తీసేసి ఇలా మనం ఏందంటే ముందుగానే అంటే రేపు ఉదయం కదా గురువారం రోజు 12, అందుకే ఒకరోజు ముందు నైట్ ఇలా అన్నీ రెడీ చేసుకుంటే ఉదయాన్నే ఏంటంటే స్వామి పూజ చేసేసుకొని ఉదయాన్నే టెంపుల్కి అయితే వెళ్ళాలి. శివాలయంలోనే ప్రతిసారి మా స్వామి అక్కడే ఇరుముడైతే కట్టించుకుంటాడు. మా స్వామి కదా, ప్రతి ఒక్కళ్ళు అక్కడే కట్టించుకుంటారు. రేపు ఉదయం మా శివాలయంలో మా సైడ్ ఎలా ఈ ఇరుముడు కార్యక్రమం ఎలా జరుగుతుందో రేపటి వీడియోలో అయితే పెడతానమాట. అలాగే ఇప్పుడైతే ఇదిగండి మొత్తం కాయలన్నీ ఇలా అయితే రెడీ చేసుకున్నాడు అనమాట. అంటే ముఖ్యంగా కావాల్సిన కాయలు. ఇక నార్మల్గా ఇంటి దగ్గర కొట్టేయి, అలాగే పీఠం కాడ కొట్టేయి అయితే వాటికైతే పసుపు కుంకుమ అయితే పెట్టట్లేదు. ఇరుముడు కాయలన్నీ సిద్ధం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయ్యింది. నా తెల్లవారుజామున అసలు 3 గంటలకు లెగిస్తేనే పని అవుతుందన్నమాట.
చూడాలి ఏ జామున లెగుతానేమో. ఎందుకంటే ఈ పెందలాడ పనుకున్నట్టయితే 3 గంటలకల్లా లెగిస్తే కానీ పనులన్నీ అయిపోవు. మళ్ళీ శివాలయం దగ్గరికి అయితే వెళ్ళాలి కదా స్వామితో పాటు. మిగతా కార్యక్రమం అయితే రేపొద్దున ఇంకా ఏమేం చేసుకుంటామో చూపిస్తాను. ఇప్పుడు ఈ కాయలు తీసుకొని పీఠం దగ్గరికి అయితే వెళ్తాడనమాట. అంటే రామాలయంలో ఉన్నాడు కదా అయ్యప్ప, అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి రేపు ఉదయం పూజ అయిపోయిన తర్వాత అయితే బయలుదేరతాడు. మిగతా వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తారనమాట. ఇప్పటికి 11 అయ్యింది టైము. హాయ్ అండి, ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట. ఇది గురువారం రోజు 12వ తారీఖు డిసెంబర్ నెల అనమాట, 2024. ఎందుకంటే మాకు కొంచెం గుర్తుగా ఉంటుంది, కానీ ఎప్పుడు పెట్టిందా అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఈరోజే మాకు చాలా మంచి రోజు అనమాట. అంటే మా స్వామి ఇరుముడితోటి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు కదా. ఇక ఇంట్లో మొత్తం నిన్న ఒక రోజు ముందుగానే నేను నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను కదా. అలాగే బయట సైడ్ కొన్ని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇక మొత్తం ఇంట్లో పనులు మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే స్వామి ఈ తెల్లవారికి ముందే ఇంట్లో అంటే పీఠం దగ్గర, అంటే రామాలయంలో పీఠం పెట్టి ఉంది కదా ఒక రూమ్లో, అక్కడ పీఠం దగ్గరే పూజ చేసేసి కొబ్బరికాయలు కొట్టుకొని ఇంటికి వచ్చి ఇక్కడ కూడా పూజ చేసి ఇప్పుడైతే స్వామి బయలుదేరాడు అనమాట. వెళ్ళే ముందుగా ఇక్కడ గుమ్మం ముందు ఇలా కొబ్బరికాయ దిష్టి తీసేసి ఇలా, అంటే కొబ్బరికాయ మీద ఇలాగ కర్పూరం వెలిగించేసి ఇలా దిష్టి తీసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్ళిపోతారనమాట. స్వామి నేను వచ్చేదాకా స్వామి నీ కొండకు నేను వస్తున్నాను కదా, ఈ వారం రోజులు మా స్వాముల్ని నువ్వే చూసుకోవాలని చెప్పానని దండం పెట్టుకొని ఇలా కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతారనమాట. అంటే నాకు ఇంతవరకే తెలుసు, ఎందుకన్నా ఇక అంతకన్నా తెలియదు అనమాట. అందుకే స్వామికి ఒప్పగిచ్చేసి వెళ్తారని అని అంటారు పెద్దవాళ్ళు. ఇక మీకేమైనా తెలుసుంటే కామెంట్ అయితే పెట్టండి. నాకైతే అంతవరకే తెలుసు కాబట్టి అంతవరకే చెప్పాను అనమాట. ఇప్పుడైతే కొబ్బరికాయ ఇలా కొట్టేసిన తర్వాత వెనక్కి తిరగ చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇలా దిష్టి కాయ అయితే కొడతారు. ఇక వెనక తిరిగి చూడకుండా ఎవరితో కూడా మాట్లాడకుండా అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడైతే రామాలయంలో కొబ్బరికాయ కొట్టుకుని బయలుదేరుతారు. తెల్లవారుతూ ఉందన్నమాట. ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టేసాడు కదా, ఇక వెనక తిరిగి చూడకుండా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాడు స్వామి. రామాలయం అయితే ఇంకా తలుపులు అయితే తీయలేదు, అంటే ఉదయాన్నే తీయరు కదా, కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఈ టైం అయితే శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అలాగే అంటే ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. ఇది కొబ్బరికాయ అయితే రెడీగా ఉంది. అలాగే ఈ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట, అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి. అలాగే అక్కడైతే అయ్యప్ప స్వామి పీఠం అయితే అక్కడ ఆ రూమ్లో అయితే పెట్టాడు అనమాట మా స్వామి. అక్కడ కూడా కొబ్బరికాయ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంటి దగ్గరికి వచ్చాడు అనమాట. ఇంటి దగ్గర పూజ చేసేసి మళ్ళీ వెనక తిరిగి చూడకుండా అక్కడ కూడా ఇంటి దగ్గర బయట సైడ్ కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాడు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకొని రామాలయం దగ్గర, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అప్పుడైతే స్వామి బయలుదేరుతాడు అనమాట. అంటే 6కో మరి 7కో 7 గంటలకు ఇరుముడి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో అయితే తీస్తాను. రామాలయం కాడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు అనమాట. తలుపులు అయితే తీయలేదు, ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత అయితే తీస్తారు. ఇక ఈ లోపు ఏంటంటే తలుపులు తీపినా కూడా ఇక్కడ బయట సైడ్ అయితే కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్తున్నాము. ఎప్పుడైనా మనం స్వాములు లేదా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలా మన ఊర్లో ఉన్న ఏ దేవాలయం అయినా సరే ఇలా కొబ్బరికాయ కొట్టుకొని అప్పుడు మాత్రమే వెళ్ళాలి. మన ఊర్లో ఉన్న ఈ టెంపుల్స్ ఉంటాయి కదా, అవి వెనకేసి అయితే వెళ్ళకూడదు. ఎక్కడైతే నాకు ఒకటైతే కొంచెం మిస్ అయిపోయాను అనమాట. అంటే మా ఊరి గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి దగ్గరికి అయితే మిస్ అయిపోయాము. ఇక సడన్గా అదర బెదరే అన్నట్టుగా వచ్చేసాం అనమాట. తెల్లవారిపోతుంది కదా, లేట్ అయిపోతుంది ఇప్పటికే. ఇక ఇక్కడ జరిగే దండం పెట్టుకొని తల్లి నీ దగ్గరికి రాలేకపోయినా కూడా మేము అంటే ఇంట్లోనే అమ్మవారు మాకు ఉంది కాబట్టి అక్కడే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాం, కానీ అక్కడ కూడా వెళ్ళి ఉన్నట్టయితే బాగుండేది అని నాకు ఈ వీడియో వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు అనిపించింది అనమాట. ఇక పర్లేదులే తల్లే చూసుకుంటుంది, ఎలాగో ఇంట్లో కొట్టేస్తాం కదా కొబ్బరికాయ అనిపించింది అనమాట. ఇక ఇప్పుడైతే స్వామి రామాలయం దగ్గర అయితే ఇలా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టాడు. నెక్స్ట్
ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు గదా! అక్కడ గూడా ఒక కొబ్బరికాయ అయితే కొడుతున్నాడనమాట. ఇలా మనం ఎక్కడికైనా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మటికి మన అంటే మన ఊర్లో ఉన్న ఏ టెంపుల్ అయినా, అమ్మవారైనా, స్వామివారైనా ఇలా ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టుకొని స్వామికి హారతి ఇచ్చేసి అప్పుడు మాత్రమే బయలుదేరాలి. ఎక్కడైతే ఇదిగండి నేను గూడా ఇలా ఆంజనేయ స్వామి అంటే ఇక్కడైతే ఓపెన్‌గా ఉంటుంది గాబట్టి, ఇక్కడ దండం పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. అలాగే నేను అంతకుముందు వీడియోలో గూడా చానా వీడియోలో అయితే చెప్పాను. ఎప్పుడైనా మనం టెంపుల్ కాడికొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా గంటైతే కొట్టాలనమాట. అప్పుడే వాళ్ళకి మనం వచ్చినట్టు తెలిసిద్ది. ఆ స్వామికి మనం గుర్తు చేసినట్టనమాట. రామాలయం దగ్గర ఎలాగో డోర్లు వేసున్నాయి కాబట్టి, ఇక ఆంజనేయ స్వామి దగ్గర గంటైతే కొట్టాము. ఇప్పుడైతే స్వామి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరుతున్నాడు. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.